వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు ఈజీగా చేసుకుని బాయిల్ ఎగ్తో ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఏదైనా చారు పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఇది సైడ్గా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని. ఆనియన్స్ మనకి ఎంత కర్రీ అవసరమో అంత ఆనియన్స్ తీసుకోవాలి. నేను తీసుకున్న ఎగ్స్కి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న ఆనియన్ క్వాంటిటీకి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కర్రీ లీవ్స్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే మనకు తెలుసు కదా ఆనియన్స్ త్వరగా వేగిపోతాయని కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ కలర్ మారాక, ఆనియన్స్ కొద్దిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. టైం కూడా ఎక్కువ పట్టదు. ఈ విధంగా ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాక ఒక 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎప్పుడు మనం సైడ్ డిష్గా కంపల్సరీ ఆమ్లెట్ అలాంటివి ఇష్టపడుతూ ఉంటాం కదా. ఇలా బాయిల్ ఎగ్తో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టైం కూడా ఎక్కువ పట్టదు. అల్లం వెల్లుల్లి వేసుకున్నాక కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. సరే, బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొద్దిగా ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా నేను ఇందులో పుదీనా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇలా కలుపుతున్నాను ఎందుకన్నానంటే ఆనియన్స్ని ఇలా కలుపుతూ ఉంటే ఫైన్గా కుక్ అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటదు. ఇక్కడ ఆనియన్స్ కుక్ అయ్యాయి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇక్కడ కారం వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. కారం తక్కువగా తినాలి, తక్కువగా వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కొద్దిగా ఆనియన్స్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాను. నేను కారం ఎక్కువ తినమంటే కారం తక్కువగా వేసేసుకోండి. ఉప్పు కూడా వేసేసుకున్నాను కర్రీకి సరిపడా. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారాలన్నీ బాగా పట్టేటట్టు ఆనియన్స్కి. ఇక్కడ నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లో 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసేసుకుంటున్నాను. ఇంతేనండి, ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్నాక, అంటే కట్ చేసుకున్న ఎగ్స్ ముక్కలు వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఒకసారి. కొద్దిగా ఈ ఎగ్ ముక్కలకన్నీ కొద్దిగా కారం ఉప్పు పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైని.
ఫ్లేమ్ని మీడియం టు లో చూసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా ఇక్కడ ధనియా ఇంకా గరం మసాలా వేసేసుకుంటున్నాను. ధనియా గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. కొద్దిగా మిగిలిపోయింది, అది కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఒక్క 1 మినిట్ అలా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.